కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలోని సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 9-10 తేదీల్లో జరగనున్నాయని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారాయణ రెడ్డి తెలిపారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిందని, వజ్రోత్సవ ముగింపు వేడుకలు కూడా ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు. 9-10 తేదీల్లో 2 రోజుల పాటు యూనియన్ నిర్మాణ సమీక్షతో పాటుగా సహకార రంగంలో 2 అంచెల విధానాన్ని అమలు చేయాలని తీర్మానాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆహ్వాన కమిటీ చైర్మన్ డాక్టర్ కమ్మైపల్లి సీతారామయ్యతో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నలుమూలల నుంచి సహకార రంగ ఉద్యోగులు పాల్గొంటారని, ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులు లోక్నాథం, ఎస్కే సుబాని, రావులపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేను ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఒంగోలులో 2 రోజులు మా మహాసభలు జరగనున్నాయి. ఈ 14వ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికి 60 సంవత్సరాలు పూర్తయింది. వజ్రోత్సవాలు కూడా ఇక్కడ ఈ మహాసభల్లోనే జరిగేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సభకు అనేక మంది పెద్దలు, ఇటు రాజకీయ నాయకులు కానీ, అటు అసోసియేషన్లకు సంబంధించినటువంటి ఇతర నాయకులందరూ కూడా హాజరవుతూ ఉంటారు. ఈ ప్రధానమైనటువంటి అజెండా ఇందులో మొదటగా చర్చించేటువంటిది సహకార వ్యవస్థను పటిష్టం చేయాలా. సహకార వ్యవస్థను పటిష్టం చేసేటువంటి క్రమంలో కొన్ని రాజకీయ శక్తులే కొన్ని అడ్డపడతా ఉన్నాయి. సో ఈ సహకార వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్లాలంటే తప్పకుండా రాజకీయ జోక్యం ఉండాలి. బట్ మితిమీరిన రాజకీయ జోక్యం అన్నటువంటిది కొంత అడ్డంకిగా ఉందనేటువంటిది మేము చేస్తా ఉన్నాం. దీంట్లో చాలా లోతుగా ఈ 2 రోజుల పాటు ఈ మహాసభల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇంకో డిమాండ్ ఏమిటంటే 2 అంచెల విధానం అన్నటువంటిది సహకార వ్యవస్థలో గత 40 సంవత్సరాల నుంచి మా అసోసియేషన్లు పోరాటం చేస్తూనే ఉన్నాయి. దాని మీద ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ ఆ సహకార వ్యవస్థలో 2 అంచెల విధానం ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి ఏరో రకంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ 2 అంచెల విధానం అన్నటువంటిది కేవలం రైతుల లబ్ధి కోసం మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉండమే తప్ప మరో రకమైనటువంటి ఆలోచన ఇక్కడ లేదు. కాబట్టి సహకార వ్యవస్థలో 2 అంచెల విధానం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలించి తగిన నిర్ణయం తీసుకునే దానికి ఈ సమావేశాల్లో, ఈ 14వ మహాసభల్లో మేము చర్చ చేస్తాం. దాని మీద రెజల్యూషన్స్ తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసి తిరిగి దీని మీద మళ్ళీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న దాని మీద మేము మళ్ళీ ముందుకెళ్తాం. కార్యాచరణ అనేటువంటిది కూడా ప్రకటిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ 14వ మహాసభలు ఇక్కడ ఒంగోలులో జరపడానికి ప్రధాన కారణం ఒంగోలు యూనిట్ వాళ్ళు మేము జరుపుతామని చెప్పి ముందుకు వచ్చారు. వారికి ఈ సందర్భంగా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ప్రకాశం డీసీసీబీ చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారికి, ఆ జిల్లా యూనిట్ అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కేవీఎస్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు ఒంగోలు వేదికగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ రాష్ట్ర మహాసభలు మే 9-10 సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర సహకార అమాత్యులు అచ్చెన్నాయుడు గారు, జిల్లా మంత్రులు, లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు, వీరందరూ కూడా, మరియు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్లు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం గారు, బిఎస్ రాంబాబు గారు, వీరందరూ కూడా హాజరవుతున్నారు. ఈ మహాసభల కమిటీ చైర్మన్గా ప్రకాశం జిల్లా చైర్మన్ కామెపల్లి సీతారామయ్య గారు ఉన్నారు. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం, ఈ ఏర్పాట్ల ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో ఉద్యోగుల అసోసియేషన్ ప్రస్థానం ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61 సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1966లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సహకారంతో విజయవాడ వేదికగా మొట్టమొదటి సహకార బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ఆ రోజు ఏర్పడటం జరిగింది, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులకు. ఆ రోజు నుంచి నేటి వరకు 1987లో ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో చేసిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 2 మెర్జ్ అవ్వటం, వాటిలో ఉన్నటువంటి ఉద్యోగుల అసోసియేషన్స్ కూడా మెర్జ్ చేసుకొని
ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ప్రస్థానం ప్రారంభించి ఈనాటికి 2026 అంటే 1966లో ప్రారంభమైనటువంటి సహకార బ్యాంక్ ఉద్యోగుల ప్రస్థానం అదే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనుబంధంగా 2026 సంవత్సరంలోకి 60 సంవత్సరాలు నేటికి పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగుపెట్టినాయి. ఈ మహాసభల్లో వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలు విజయవాడలో గత సంవత్సరంలో చేసాం. ఇప్పుడు ముగింపు వేడుకలు చేస్తూ ఉన్నాం. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టత కోసం, సహకార బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాల కోసం 60 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. వీటితో పాటు వ్యవస్థలో సహకార వ్యవస్థ అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంది. రైతే వెన్నెముక అంటారు. ప్రతి ప్రభుత్వం కూడా రైతుకే మేము సేవ చేయడానికి వచ్చామంటారు. కానీ ఈ రైతాంగానికి వెన్నెముకగా ఉన్నటువంటి సహకార సంఘాలు, సహకార బ్యాంకులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకులు కానీ ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాటికి ఆర్థిక సహాయం అందించడం లేకపోతే వేరే బ్యాంకుల్లో మెర్జ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సహకార సంఘాలు, సహకార బ్యాంకులకి ఆర్థిక చేయూతనిచ్చే అంశం నుంచి అంతరం ఏ ప్రభుత్వం కూడా మాట్లాడట్లా. ఈ మహాసభల్లో క్యాపిటల్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార బ్యాంకులకు, సహకార సంఘాలకు అందించాలి. ఈ రాష్ట్రంలో 2100 కోట్ల ఇంబ్యాలెన్స్ ఉంది. దీనివల్ల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి సహకార సంఘాలు. వీటితో పాటు ప్రభుత్వాలు మారినప్పుడల్లా, రాజకీయాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద, సహకార సంఘాల మీద విచారణల పేరుతో 51 విచారణలు జరపటం, అక్కడ రాజకీయ ప్రేరేపిత విచారణలుగా మారటం, ఉద్యోగులను బాధ్యులు చేయటం, అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవటం జరుగుతుంది. విచారణ నిష్పక్షపాతంగా జరిగి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఏ తప్పు జరిగిందో ఆ అమౌంట్ను మొత్తం కూడా రికవరీ చేయమని మేము అడుగుతున్నాం. కానీ ₹1 కూడా రికవరీ చేసే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయట్లా. కేవలం మధ్యలో ఉన్నటువంటి ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ వాళ్ళపై క్రిమినల్, సివిల్ చర్యలు ఇలాగా చేసుకుంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ మహాసభల వేదికగా నిష్పక్షపాతంగా ఒక ఇండిపెండెంట్ అథారిటీతో మాత్రమే సహకార సంఘాల్లో, సహకార బ్యాంకుల్లో విచారణలు చేపట్టాలి. సెక్షన్ 51 ఏపీసీఎస్ యాక్ట్ ప్రకారం ఏవైతే సహకార శాఖ ద్వారా విచారణలు జరుగుతున్నాయో వాటిని రద్దు చేయాలని కూడా మేము ఈ మహాసభల్లో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్. 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.